హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. మనం ఈరోజు వీడియో వచ్చేసేసి కారపు గవ్వలండి. అవి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను చూడండి. ముందుగా నేనైతే ఒక అర కేజీ మైదా తీసుకున్నానండి. దాంట్లో ఒక పావు కప్పు బొంబాయి రవ్వ వేసాను చూడండి. చక్కగా కలుపుకుందాము. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేయండి. సాల్ట్ వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోండి. ఈ కారపు గవ్వలు చాలా టేస్టీగా ఉంటాయండి. కొద్దిగా వాము వేసుకోండి. వాము వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ పోసుకుంటే చక్కగా క్రిస్పీగా వస్తాయండి గవ్వలు. గట్టిగా కాకుండా చాలా క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ పోసుకొని చక్కగా కలుపుకుందాము. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని మరీ జారుడుగా కాకుండా చక్కగా గట్టిగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత చిన్న ఉండలుగా చేసి గవ్వలో ఒత్తే కర్ర ఉంటుంది కదండి, చక్కగా ఒక్కొక్క ఉండ తీసుకొని ఇలా ప్రెస్ చేయండి. గవ్వ చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇలాగే అన్నిటినీ అలాగే ఒత్తుకోండి. చక్కగా గవ్వలు చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోతున్నాయో. మనమైతే స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకుందాము. దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందామండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిందో లేదో చూసి తర్వాత గవ్వల్ని వేసేసుకుందాము. గవ్వల్ని వేసుకున్న తర్వాత చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. చూడండి, మన గవ్వలు అయితే ఫ్రై అయిపోతున్నాయి. సమ్మర్ కదండి, పిల్లలు ఇళ్లలోనే ఉంటారు కదండి. పిల్లలు ఏదో ఒకటి చేసి పెట్టమని మారం చేస్తూ ఉంటారు. పిల్లలకు ఈజీగా ఇలా గవ్వలు చేసి పెట్టండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి పిల్లలు. చూడండి, మన గవ్వలు అయితే రెడీ అయిపోతున్నాయి. కారపు గవ్వలు ఎక్కువగా కారము ఉప్పు వేసుకుని చేసుకునే వాళ్ళైతే అలాగే ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని చేసుకోండి. ఇవి పిల్లలు తినేవి కదండి, అందుకని కొద్దిగా కారము వేసి చేస్తున్నాము. చూడండి, మీరు కూడా ఇలాగే చేసుకోండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదండి, అవి తీసి మనము పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇదే విధంగా అన్ని గవ్వలని ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి గవ్వలన్నిటినీ. అర కేజీ గవ్వలకి చాలా ఎక్కువగానే వస్తున్నాయండి గవ్వలు. చూడండి, గవ్వలు అయితే రెడీ అయిపోతున్నాయి. చూడండి, ఈ విధంగా తీసి వేసుకోండి. చేతులతో కాకుండా ఇలా తీసి వేసుకుంటే ఒకటికి ఒకటి అంటుకోవండి. చూడండి, డీప్ ఫ్రై చేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చక్కగా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయండి. చూడండి, మన గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి. కారపు గవ్వలు పిల్లలకు చేసి పెట్టండి, బాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. చూడండి, ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దండి. మన గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.